రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అమరావతి విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుంది. కూటమి అధికారం రావడంతో అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్లో మొన్నటి వరకు పూర్తిగా అంధకారంలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో ఇప్పుడు కాంతులు విరజిల్లుతున్నాయని చెప్పాలి. పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి మొత్తం లైటింగ్ అంతా కూడా వెలుగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. నిన్నటి నుంచి పూర్తిగా అంటే మొన్న వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ లైటింగ్ వ్యవస్థనంతా కూడా సరిగా ఎక్కడైనా లైటింగ్ లేని చోట మరమ్మతులు చేయకుండా వదిలివేయడంతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్లోకి రావాలంటే భయపడేవాళ్ళు. కేవలం ఈ రోడ్లో మాత్రమే కొన్ని లైట్లు మాత్రం వెలుగుతూ ఉండేవి. చాలా చోట్ల మరమ్మతులు చేయకుండా అలా ఆపేయడంతో మొత్తం అంతా కూడా ఈ అంధకారంలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండేది. కానీ ఇప్పుడు కూటమి అధికారం రావడంతో ప్రస్తుతం వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి ఈ మొత్తం రాయపూడి వరకు ఉన్నటువంటి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ సంబంధించినటువంటి ప్రతి విద్యుత్ లైట్ వెలిగేలాగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేయడంతో మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ అంతా కూడా విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుంది. అంతేకాదు అమరావతికి కొత్త వెలుగులు వస్తున్నాయనే సంకేతంతో వీధి లైట్లకి ఒక ప్రత్యేక లైటింగ్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇదంతా కూడా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడంతో కొత్త కళ సంతరించుకుందని చెప్పాలి. అమరావతి నిర్మాణాన్ని 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ నేతలు, అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం విద్యుత్ దీపాలు అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రధానంగా అమరావతి ప్రాంతానికి ప్రధాన రహదారి ఉంది. కానీ ఇదే రహదారిలో ఈ లైట్లు వెలగకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారని రైతులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కనీసం లైట్లు కూడా మార్చలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం అంతా నిర్లక్ష్యం రాజధానిలో వైసీపీ చేసిందని చెబుతున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా రాజధాని మీద ఫోకస్ పెట్టారు. ఒకవైపు జంగిల్ క్లియరెన్స్ నిర్మాణ పనులన్నీ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అంతకంటే ముందు సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి ఈ లైటింగ్ అంతా కూడా మరమ్మతులు చేసి వెలిగేలా చేశారు. ఇప్పుడు చూస్తే మనకు ఒక హైదరాబాదు, కొండాపూర్ ప్రాంతాలు, హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎలాంటి లైటింగ్ వ్యవస్థ ఉంటుందో అలా లైటింగ్ వ్యవస్థ ఇక్కడ మనకి కనబడుతుంది. పచ్చని గ్రీనరీతో పాటు లైటింగ్తో ఒక ఆహ్లాదకర వాతావరణం అయితే ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉందని చెప్పాలి. అంటే 2019 ముందే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చేశారు. ఈ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. నైట్ అంటే సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు లైటింగ్ వెలిగేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థనంతా కూడా పట్టించుకోలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి సచివాలయం రాకపోవడం, మంత్రులు కూడా పెద్దగా రాకపోవడంతో, పాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎవరు రాకపోవడంతో ఇక్కడ దీని మీద పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం కూటమి అధికారం రావడంతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి ప్రతి విద్యుత్ లైట్ కూడా వెలుగుతుంది. అంతేకాదు పూర్తిగా ఇక్కడ రాజధాని వాసులకు సంబంధించి కానీ లేకపోతే టీడీపీ శ్రేణులు కూడా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు రావడంతో ఇవన్నీ కూడా జరిగాయని చెప్తున్నారు. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది కాబట్టి ఆ నిర్మాణాలు పూర్తి చేస్తారు. అమరావతికి కొత్త వెలుగులు తీసుకొస్తారు, నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తారని రైతులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు మాత్రం ఒక కొత్త కళ సంతరించుకొని చెప్పాలి. ప్రత్యేక విద్యుత్ కాంతులు కూడా వెలిగిస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంత ముందున్నటువంటి లైటింగ్ వ్యవస్థనంతా కూడా మొత్తం మరమ్మతులు పూర్తి చేయడంతో ఇప్పుడు వాహనదారులు కూడా ఇబ్బంది లేకోకుండా ప్రయాణాలు చేయగలుగుతున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్, RTV, అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.